ఆంధ్ర ఐటీ ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా విశాఖపట్నం భవిష్యత్తును మార్చబోయే 1 గిగావాట్ గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వింత చర్చ నడుస్తోంది. పర్యావరణం పాడైపోతుందట, నీళ్లు అయిపోతాయట, సమాజానికి నష్టమట. నిజంగానే వీరికి పర్యావరణం మీద ప్రేమ ఉందా, లేక విమర్శల వెనుక ఒక పక్కా ప్లాన్, పొలిటికల్ అజెండా, సొంత లాభాల వ్యూహం ఉందా? గత 15-16 ఏళ్లుగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తామేదో పెద్ద మేధావులమనే భ్రమ కల్పిస్తూ పొలిటికల్ పార్టీల ఇన్నర్ సర్కిల్స్లో చోటు సంపాదించడమే పరమావధిగా బతికేస్తోన్న కొందరు సూడో ఇంటెలెక్చువల్స్ అసలు రంగు ఏంటో వాస్తవాలతో సహా విశ్లేషిద్దాం. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రాజెక్టు గురించిన సమాచారం కాదు. డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారాన్ని ఎలా వ్యవస్థీకృతంగా మారుస్తున్నారో చెప్పే ఒక నిఖార్సైన విశ్లేషణ. మొదటగా ఈ సూడో మేధావుల మైండ్ గేమ్ను అర్థం చేసుకుందాం. ఏదైనా ఒక రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండే వేలాది మంది అభిమానులు, సానుభూతి పరులు ఎటువంటి ఆశలు లేకుండా నిష్కల్మషమైన భావోద్వేగాలతో, పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో పనిచేస్తారు. కానీ ఈ మేధోవర్గం ముందే వీరికి పార్టీ సిద్ధాంతాల పట్ల పెద్దగా నిబద్ధత ఉండదు. వీరు చూపించే నిబద్ధత కేవలం వీరి వ్యక్తిగత అజెండాల సాధనకు వారధి మాత్రమే. కేవలం నాయకులతో పరిచయాలు పెంచుకోవడం, సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే వీరి టార్గెట్. వీరి అస్థిరమైన విశ్లేషణలకు ఒక పక్కా ఉదాహరణ చెప్పన, ఇదే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును 2025లో ఒక అద్భుతమైన గేమ్ చేంజర్ అని ఆకాశానికెత్తిన మేధావులు కేవలం ఏడాది తిరిగేసరికి తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదనో, లేదా ఇంకేదో స్వార్థంతోనో అదే ప్రాజెక్టును రాష్ట్రానికి ఒక పెద్ద సవాలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ప్రదర్శిస్తూ నిజాయితీ గల పార్టీ మద్దతుదారులను గందరగోళానికి గురిచేస్తున్నారు. సరే, రాజకీయాలు పక్కన పెడదాం. సాంకేతికంగా, పర్యావరణ పరంగా వీరు చేస్తోన్న విమర్శల్లో ఏమైనా దమ్ముందా? గూగుల్ అంతర్జాతీయంగా నిర్వహిస్తోన్న డేటా సెంటర్ల ట్రాక్ రికార్డ్ ఒకసారి చూద్దాం. మొదటి విమర్శ, పర్యావరణం పాడైపోతోంది. అసలు వాస్తవం, గూగుల్ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కొనుగోలుదారు. అమెరికాలోని అయోవా, బెల్జియం, నెదర్లాండ్ వంటి దేశాల్లో గూగుల్ డేటా సెంటర్లు 100% పవన, సౌర విద్యుత్తో నడుస్తున్నాయి. వైజాగ్లో కూడా గూగుల్ అదానీ ఎయిర్టెల్ గ్రీన్ పవర్ ఫ్రేమ్ వర్క్ ద్వారా 400 మెగావాట్ల స్వచ్ఛమైన సౌర విద్యుత్ పునరుత్పాదక శక్తిని వాడుకోబోతోంది. ఇది పర్యావరణాన్ని పాడు చేయడం కాదు, బొగ్గు వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే గ్రీన్ టెక్నాలజీ. ఇక రెండో విమర్శ, నీళ్లు అయిపోతాయి, భూమి వేడెక్కుతుంది. ఫిన్లాండ్లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్. అక్కడ సముద్రపు నీటిని ఉపయోగించి సరికొత్త సీ వాటర్ కూలింగ్ టెక్నాలజీతో డేటా సెంటర్లను చల్లబరుస్తున్నారు. వైజాగ్లోని రాంబిల్లి వద్ద రాబోయే ప్రాజెక్ట్ సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం ఒక వ్యూహాత్మక వరం. అక్కడ అత్యాధునిక ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్స్ వాడుతున్నారు తప్ప స్థానిక తాగునీటిని వాడటం లేదు. అసలు వైజాగ్ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో చూద్దాం. ఉపాధి రాదు, సామాజిక నష్టం జరుగుతుంది అని ఏదో ఒక పార్టీలో కాంటాక్ట్స్ అడ్డం పెట్టుకుని బతికేద్దాం అనుకునే సోమరిపోతు ఆలోచనాపరులు ఒకటి తెలుసుకోవాలి. సింగపూర్, చిలీ నగరాలు గూగుల్ డేటా సెంటర్లు వచ్చాకే గ్లోబల్ టెక్ హబ్బులుగా మారాయి. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోయేది ఏఐ అని స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా చెబుతారు. అంతెందుకు, ఈ సో కాల్డ్ మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు రాసేది కూడా చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ ద్వారానే అని మనందరికీ తెలుసు. వైజాగ్లో సుమారు 600 ఎకరాల్లో రాబోయే ఈ 1GW ప్రాజెక్ట్ కేవలం 4 గోడల బిల్డింగ్ కాదు. ఇది ఒక ఏఐ గేట్వే. 3 అంతర్జాతీయ సముద్రగర్భ డేటా కేబుల్స్ నేరుగా రాంబిల్లిలోని ల్యాండ్ అవుతున్నాయి. దీనివల్ల యావత్ ఆసియా ఖండంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్, గ్లోబల్ కనెక్టివిటీ వైజాగ్కు సొంతమవుతుంది. డేటా స్పీడ్ ఎక్కడ ఉంటే ఐటీ కంపెనీలు అక్కడ క్యూ కడతాయి. తద్వారా లక్షలాది మంది మన స్థానిక యువతకు హైటెక్ ఐటీ ఉద్యోగాలు, స్టార్టప్లకు సరికొత్త అవకాశాలు వస్తాయి. చివరగా ఒక్క మాట, ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద ఉన్న మొత్తం డేటా సెంటర్ కెపాసిటీ దాదాపు 1.5 GW. అలాంటిది ఒక్క వైజాగ్లోనే ఒంటరిగా 1 GW సామర్థ్యంతో గూగుల్ అడుగు పెడుతోంది. అమెరికా, సింగపూర్, యూరప్ దేశాలు గర్వంగా చూసుకునే ఇలాంటి గ్లోబల్ మెగా స్ట్రక్చర్ మన ఆంధ్రాలో, మన విశాఖలో వస్తుంటే రాష్ట్ర పౌరులుగా ఆనందించాల్సింది పోయి తమ వ్యక్తిగత అజెండాలు నెరవేరలేదని కుహానా విమర్శలు చేస్తున్నారంటే వీరి మనస్తత్వాలు ఏ రేంజ్లో సంకుచితంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అభివృద్ధిని అడ్డుకునే ఇలాంటి సూడో ఇంటెలెక్చువల్ తప్పుడు ప్రచారాలను నమ్మకండి.
వీరు కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్లపై అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే వ్యక్తులు మాత్రమే. వైజాగ్ ఎదుగుతోంది, ఆంధ్ర ప్రగతి పదంలో దూసుకుపోతోంది. ఈ వాస్తవాన్ని అంగీకరించండి లేదా సైలెంట్గా తప్పుకోండి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజాయితీ గల ప్రతి ఒక్కరికి ఈ వాస్తవాలు తెలిసేలా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.